ఆందోళనకరంగా లేదు. మేము నిరంతరం సమీక్షిస్తున్నాం. అందరికన్నా ముందుగా రాష్ట్రంలో సమీక్ష, ఎందుకంటే ఎప్పుడైతే సింగపూర్లో, హాంకాంగ్లో కేసులు వచ్చాయో అప్పుడే సమీక్ష నిర్వహించాం, గమనిస్తూ ఉన్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం, ఎందుకంటే ఈ వేరియంట్ ఏదైతే ఉందో ఒమిక్రాన్ వేరియంటు, మేము జినోమ్ సీక్వెన్సింగ్ చేయిస్తూ ఉన్నాం. 3 జినోమ్ సీక్వెన్సెస్ ల్యాబొరేటరీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఆ జినోమ్ సీక్వెన్సెస్లో కొత్త స్ట్రెయిన్స్ ఏవి కూడా ప్రమాదకరమైన డెల్టా లాంటి ప్రమాదకరమైన స్ట్రెయిన్స్ కాదు. అయినప్పటికీ కూడా పరిస్థితి ఎలా వస్తుందో ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో చూస్తూ దగ్గరగా గమనిస్తాను. దానికి సపరేట్గా ఒక టీంని పెట్టడం జరిగింది. దానికి ఏదే పరిస్థితి ఏదొచ్చినా అప్రమత్తంగా ఉండడం కోసం, ఎదుర్కోవడం కోసం దానికి కావాల్సిన ఈ టెస్టింగ్ కిట్లని 19 ల్యాబ్లు ఉన్నాయి. మాకు 19 ఐసీఎంఆర్ ల్యాబ్లు, విఆర్డిఎల్ ల్యాబ్లు కానీ లేదా ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు 19 ఉన్నాయి. వాటిన్నింటిని పటిష్టపరిచాం. కావాల్సిన కిట్లని అందుబాటులో పెట్టాం. అదేవిధంగా ఈ N95 మాస్కులు కానీ, 3 లేయర్ మాస్కులు కానీ, లేదా పీపీఈ కిట్లు కానీ, లేదా శానిటైజర్ కిట్లు కానీ, ఇవైతే మామూలు వ్యక్తిగత దీని అవసరాల కోసం వంటి వాటిని కూడా కావాల్సిన వీటిలో మందులతో సహా కింద దాకా ఏర్పాటు చేసి పెట్టున్నాం. వీటిని గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో అంత కేసులు లేవు. ఒక 73 కేసులు ఉంటే దాంట్లో 9 మాత్రం హాస్పిటలైజేషన్లు ఉంటే మిగిలిన కేసులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నాయి. పరిస్థితిని గమనిస్తున్నాం. ఏమైనా వేరియంట్ ఏమైనా మారుతుందా, ప్రమాదకరంగా మారుతుందా, నిరంతరం ఇది చేస్తున్నాం.